బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నేషనల్ క్రష్ రష్మిక మందన నటించిన చావా ఫిబ్రవరి 14న విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను మరాఠా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక జీవించేశారని చెప్పాలి. ఈ సినిమాను కేవలం హిందీలోనే రిలీజ్ చేయడం చాలా బాధాకరమనే చెప్పాలి. తెలుగులో వచ్చి ఉంటే ఈ సినిమా కలెక్షన్స్ వేరే రేంజ్లో ఉండేవి. సినిమా చూస్తే గూస్ బంప్స్ ఖాయం. అలా ఇన్వాల్వ్ అయిపోయాడు విక్కీ కౌశల్ ఛత్రపతి సంభాజీ క్యారెక్టర్లో. రిలీజ్ అయిన రోజు నుంచే తెలుగు రాష్ట్రాల్లో సినిమా మంచి ఆక్యుపెన్సీతో రన్ అవుతుంది. అయితే చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న ఇలాంటి కథలను పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో రిలీజ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు వెర్షన్ అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తెలుగు వెర్షన్ అందుబాటులోకి వస్తే కలెక్షన్లు కూడా బాగా పెరుగుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక తొలి రోజు నుండి 8వ రోజు వరకు వచ్చిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. చావా చిత్రం తొలి రోజు 31 కోట్లు, రెండవ రోజు 37 కోట్లు, మూడవ రోజు 49 కోట్లు, నాలుగవ రోజు 24 కోట్లు, ఐదవ రోజు 26 కోట్లు, ఆరవ రోజు 32 కోట్లు వసూలు చేసింది. దాంతో ఇండియాలో అంటే ముఖ్యంగా నార్త్ ఇండియాలోనే ఈ చిత్రం 198 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్లో 6 రోజుల్లోనే $5 మిలియన్ అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 43 కోట్లకు పైగా వసూళ్లను కలెక్ట్ చేసింది. దాంతో ఈ చిత్రం 241 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద 7 రోజుల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 270 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి 8 రోజుల్లో మొత్తం 300 కోట్ల రికార్డును బ్రేక్ చేసి ఈ వీకెండ్ శని ఆదివారాలు పూర్తయ్యే సమయానికి 500 కోట్ల దిశగా దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ సినిమా తెలుగులో వచ్చి ఉంటే ఎంతమంది చూడాలనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.